ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు విస్తృత సేవలు అందించే దిశగా ఒక వాట్సాప్ నెంబర్ను కేటాయించింది. హాయ్ అనే సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందించేలా దీన్ని రూపొందించారు. రైతుల సమయం వృధా కాకుండా ఉండేందుకు వాట్సాప్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. దీని గురించి మరిన్ని వివరాలను చూద్దాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేలా రైతుల సేవల కోసం ఒక ప్రత్యేక వాట్సాప్ నెంబర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. 7373599375 నెంబర్ ద్వారా ధాన్యం అమ్మదలచిన రైతులు హాయ్ అని మెసేజ్ పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం లభిస్తుంది. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత తన పేరును ధృవీకరించాలి. అనంతరం ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి. తర్వాత ధాన్యం అమ్మదలిచిన తారీఖును సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఒక ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇచ్చామని అధికారులు తెలియజేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద బతిమలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ను మా కూటమి ప్రభుత్వం చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికను వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.